ఇది ఏపీ 10th బోర్డు మనకు 2024-25లో జరగబోయే ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ కోసం ఇచ్చిన మోడల్ పేపర్ మరియు బ్లూ ప్రింట్. ఈ మోడల్ పేపర్ అయిన వెంటనే దీని కిందే మీకు బ్లూ ప్రింట్ కూడా కనపడుతుంది. సో ఇది వచ్చి మనకు మార్చ్ 2025లో జరగబోయే పేపర్ ఎలా ఉంటుంది, ఏ ప్యాటర్న్ ఉంటుంది, ఇవన్నీ మనకు చెప్తుంది. బ్లూ ప్రింట్లో ఏ చాప్టర్ నుంచి వస్తాయో అవి కూడా మనకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తాడంట, దీంట్లో 1 నుంచి 5 క్వశ్చన్లు, దీంట్లో మనం ప్యాసేజ్ చదివి దీనికి ఆన్సర్లు ఇవ్వాలి. సో ఈ ప్యాసేజ్లో కొన్ని క్వశ్చన్స్ మనం వీలైతే ట్రై చేద్దాం ఆన్సర్ చేయడానికి. హౌ వేర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిస్క్రైబ్డ్, ఎలాగా ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఫియర్స్లీ ఇండిపెండెంట్, ఇది దీనికి ఆన్సర్. వై వేర్ ద పీపుల్ ఆఫ్ కూర్గ్ డిసెండెంట్స్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ అరబిక్ కల్చర్, ఎందుకు అని అడుగుతున్నాడు. సో యాజ్ వన్ స్టోరీ గోస్ అపార్ట్ ఫ్రమ్ అలెగ్జాండర్స్ ఆర్మీ, ఇదంతా ఉంది చూసారా, ఇది ఒకటి. తర్వాత ద థియరీ ఆఫ్ అరబ్ ఆరిజిన్, ఇది ఒకటి ఇచ్చాడు చూడండి. ఈ రెండింటిని మనం దానికి ఆన్సర్లుగా చెప్పుకోవచ్చు. మూడో దాంట్లో ఏం అడుగుతున్నాడు, హౌ వేర్ కూర్గిస్ డిస్టింక్ట్ ఫ్రమ్ హిందూస్, ఎలా, 1, 2, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దీన్ని మనం ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే, సో those people married among locals and their culture is apparent in the marital traditions, marriage and religious rites which are distinct from Hindu mainstream. ఇక్కడ వచ్చింది చూడండి, బి దీని ఆన్సర్ అవుతుంది. దెన్ హౌ ఆర్ కూర్గిస్ రిచ్ ఇన్ ద ట్రెడిషన్, ఇది ఇచ్చాడు. దీనికి కూడా 3 ఆన్సర్లు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే కూర్గి హోమ్స్ హ్యావ్ ఎ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ దే ఆర్ మోర్ దెన్ విల్లింగ్. He recount numerous tales of valor related to their sons and fathers. ఇక్కడ మనం చూస్తే ఏలో దీని ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. తర్వాత 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద ప్రివిలేజ్ గివెన్ టు కొడువాస్. ఇక్కడ మనం చూస్తే కొడువాస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ఇన్ ఇండియా పర్మిటెడ్ టు క్యారీ ఫైర్ ఆర్మ్స్ విదౌట్ ఎ లైసెన్స్. ఇది 3 ఆప్షన్స్లో సి ఆప్షన్లో ఉంది. సో ఇలాగా రెండో దాంట్లో మనకు ఒక పోయం ఇచ్చాడు. దీనికి కూడా 5 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కులు 5 మార్కులు అవుతాయి. సో ఇవి మన క్వశ్చన్స్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చాడు. ఈ ప్యాసేజ్కి కూడా 5 క్వశ్చన్లు ఇస్తాడు, అవి కూడా ఒక్కొక్క మార్క్ అంట. ఇక్కడ రెండో క్వశ్చన్, మూడోది, 4వది, 5 క్వశ్చన్లు అయిపోయాయి. తర్వాత ఒక చార్ట్ ఇస్తున్నాడు మనకు. ఈ చార్ట్ బట్టి మనకు మళ్ళీ దాని మీద కూడా క్వశ్చన్స్ ఇస్తున్నాడమ్మా. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కులు 5 మార్కులు. వాట్ డస్ ద పై చార్ట్ షో, ఏం చూపిస్తుంది, ఇది పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ బై చిల్డ్రన్. దీని హెడ్డింగ్లో మనకు ఆన్సర్ దొరికింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ టాకింగ్ టు ఫ్రెండ్స్. పై చార్ట్లో చూస్తే టాకింగ్ టు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది, దాని పర్సంటేజ్ ఎంత, 18%, ఇది మన ఆన్సర్. తర్వాత ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ టైమ్ ఈజ్ స్పెంట్ ఆన్, మ్యాక్సిమం ఎక్కడుంది మనం చూస్తే ఇది 10, 18, 25, 4, ఇది 43. 43 దేని మీద ఉంది, ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్, ప్లేయింగ్ గేమ్స్ ఓవర్ సెల్ ఫోన్. తర్వాత మీకు చెప్పడం మర్చిపోయాను, మిగతా సబ్జెక్టులు ఏవైతే మా దగ్గర ఏపీ 10th బోర్డువి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అన్ని సబ్జెక్టులకు కొన్ని పేపర్లు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అయితే కనీసం 5-6 సంవత్సరాల పాత పేపర్లు అన్నీ ఉన్నాయి. వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లోను మొదటి కామెంట్లోనూ దొరికిపోతాయి, అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్కి వద్దాం. వాట్ ఈస్ ద లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ చిల్డ్రన్. లీస్ట్ అన్నిటికన్నా తక్కువ ఏంటి, ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్, 4% ఉంది ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్. ఇక్కడ చూడండి, ఏ లీస్ట్ అన్నాడు, అతి తక్కువ దేంట్లో ఉంది అనేది. సో తర్వాత ఏమంటున్నాడు, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద పై చార్ట్. టాకింగ్ టు ఫ్రెండ్స్ ఈజ్ ద అల్టిమేట్ ఫ్యాన్సీ ఆఫ్ ద చిల్డ్రన్. ఫ్రెండ్స్తో మాట్లాడడం పిల్లలకి అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనదా, లేదా మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ లవ్ టు వాచ్ టీవీ చూడడం ఇష్టమైందా, లేదా రీడింగ్ ఈజ్ గివెన్ ద లీస్ట్ ఇంపార్టెన్స్ బై చిల్డ్రన్, చదవడం అన్నిటికన్నా తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా. చూద్దాం, అన్నిటికన్నా తక్కువ 4% ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్ ఉంది కాబట్టి రీడింగ్ గురించి రాసింది తప్పు. తర్వాత టాకింగ్ టు ఫ్రెండ్స్ అన్నిటికన్నా ఇష్టంగా చేస్తున్నారా, లేదు, ఇది 43% ప్లేయింగ్ సెల్ ఫోన్ గేమ్స్ ఉంది. సో తర్వాత టీవీ చూడడం, దాని తర్వాత గేమ్స్ తర్వాత టీవీ చూడడం అనేది వాళ్ళకి
ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది కాబట్టి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో గేమ్స్ అంటే వీడియో గేమ్స్ కాకుండా రెండోది ఏంటి, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ లవ్ టు వాచ్ టీవీ, ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆన్సర్. తర్వాత ఇంకొక ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి ఒక్కొక్క మార్కుకి ఈ 5 క్వశ్చన్లు మనం ఆన్సర్ ఇవ్వాలంట. దీంట్లో ఏం అడుగుతున్నాడంటే, నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇంటూ ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్. వీటన్నిటిని మనం ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో పెట్టాలి. సో రామ్నాథ్ కోవింద్ గారి గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. దాన్ని ఆయన గురించి ఇచ్చిన ఈ హిస్టరీలోంచి మనం వీటిని తీశారు. ఈ సీక్వెన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఆయన పెరిగింది యూపీలో, ఇది 1 అవుతుంది. తర్వాత హీ వర్క్డ్ అట్ ఎ లాయర్ ఇన్ హైకోర్టు, ఇది 2ది, ఆయన జీవితంలో 2వ ఘటన ఇది. తర్వాత ఇది 3ది, ఆయన బీహార్లో గవర్నర్గా పనిచేశారు. తర్వాత ఎన్డీఏ క్యాండిడేట్ అయ్యారు, ఇది 4. వాళ్ళ క్యాండిడేట్ పొజిషన్లోంచి నామినేషన్ అయిన తర్వాత ఆయన ఎలక్ట్ అయ్యారు ప్రెసిడెంట్గా, ఇది 5వది. ఈ సీక్వెన్స్లో ఆయన జీవితంలో జరిగిన ఘటనలు ఇవి. తర్వాత గ్రామర్కి వచ్చేశారు. సో ఇది సెక్షన్ బి. గ్రామర్లో ఒక్కొక్క దానికి దీనికి 2 మార్కులు, దీనికి 2 మార్కులు, దీనికి 2 మార్కులు ఇచ్చారు. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నారు, ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు. తర్వాత ఒక ప్యాసేజ్ ఇచ్చి దీంట్లో అండర్లైన్ చేసిన వాటికి మనం ఎడిట్ చేయాలి, మార్చాలి. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఈ 4టిని మనం మార్చాలి. మనకు సూటబుల్ ఆర్టికల్స్ ఇస్తున్నారు. ఆర్టికల్స్ అంటే ఏముంది, డెఫినెట్, ఇండెఫినెట్, ఏ అండ్ ది, ఇది వాడాలి. వీటికి ఒక్కొక్క మార్కు, ఇవి 2 ఇచ్చారు. తర్వాత క్వశ్చన్, వీటి గురించి మనం వుడ్ ఆర్ యూస్ టు అనేది వాడాలి. ఇక్కడ వాడాలి మనం, ఇక్కడ వస్తుంది. సో ఏది కరెక్ట్గా వస్తుందో దాన్ని వాడితే ఒక్కొక్క మార్కు, ఇది కూడా 2 మార్కులు అవుతుంది. సో ఈ మొత్తం దాన్ని ఒక సెంటెన్స్లోకి మార్చాలంట. ఇవి కూడా ఒక్కొక్క మార్కువి, 2 క్వశ్చన్లు. ఇక్కడ వచ్చేసరికి గివ్ ఎ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిట్యువేషన్ గివెన్ బిలో. సో అలా సూటబుల్ అడ్వైస్ ఇవ్వాలంట, 2 మార్కులది. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చి అండర్లైన్ చేశారు. వీటికి ఏకి బదులు సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేది, అవి మనల్ని రాయమంటున్నారు. 1, 2 చూద్దాం. టార్చర్ అంటే ఏముంది, బాధపడడం, బాధించడం ఒకడిని. సో సఫరింగ్, ఇది సఫరింగ్, దీనికి సినానిమ్. అలాగా మీరు ఒక్కొక్కటి చూసి దేనికి ఏది వస్తుందో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిలెన్స్ అంటే పేషెన్స్. ఇలా ఒక్కొక్క దాన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చింది యాంటనిమ్స్ అండర్లైన్ చేసిన దానికి మనం ఇవ్వాలంట. లౌడ్ అంటే ఏముంది, సైలెంట్. అవుట్వర్డ్ అంటే ఇన్వర్డ్స్. ఇలాగా మీరు ఆపోజిట్ వర్డ్, యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఇవ్వాలి. సో తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డాష్ ఆఫ్ ఫాలింగ్. సో ఫ్రూట్స్ ఫాలింగ్కి ఏముంది, ఇన్ డేంజర్ ఆఫ్, ఇది వస్తుంది ఇక్కడ ఆన్సర్. సో డాష్ వెన్ బార్న్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. మార్టల్స్ అంటే చావు ఉన్నవాళ్ళు. తర్వాత మీకు ఇంకొక విషయం, మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉందనుకోండి, దాన్ని మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. చేసేదేం లేదు, మీ ఫోన్ తీసుకోవడం, నీట్గా ఫోటోలు తీయడం, మా మెయిల్ ఐడికి పంపండి. మాకు జనరల్గా తెలంగాణ పేపర్స్ ఎక్కువ దొరుకుతాయి, ఏపీ పేపర్స్ కొంచెం తక్కువ, దాంట్లో తెలుగు మీడియం పేపర్స్ అయితే ఇంకా తక్కువ దొరుకుతాయి. సో ఏపీ నుంచి ఉన్నారు కాబట్టి మీరు మాకు ఈ పేపర్లు పంపించండి. మీరు పంపించే పేపర్లు నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. SA1, SA2 ఏదైనా ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఏదున్నా పర్లేదు, మీకు మాకు పంపడం మర్చిపోవద్దండి. తర్వాత ఇదేమిస్తున్నాడు, ద స్టేట్మెంట్ ఇక్కడ ప్రీఫిక్స్ లేదా సఫిక్స్లు పెట్టాలంట. ఇచ్చిన వాటిని చేయమంటున్నాడు. ద స్టేట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ డాష్ లాజికల్. ఇన్ ఉండదు, ఇల్లాజికల్. ఇల్ అనేది కరెక్ట్, ఇల్లాజికల్ వస్తుంది. అట్ ఫస్ట్ కిసా గౌతమి వాజ్ హ్యాపీ ఫర్ ద ప్రొసీజర్ డాష్ ఇచ్చాడు. ప్రొక్యూర్కి ఎప్పుడు కూడా మెంట్ వస్తుంది, ప్రొక్యూర్షన్ కాదు, ప్రొక్యూర్మెంట్. ఇది మనకు కరెక్ట్ అయిన ఆన్సర్. తర్వాత 2 మార్కులకి రాంగ్ స్పెల్లింగ్ చూడమంటున్నాడు. అన్ని స్పెల్లింగులు ఇవి కరెక్ట్గా ఉన్నాయి, దీంట్లో ఒక ఎమ్ మటుకు ఎక్స్ట్రా ఉంది, ఇది ఉండకూడదు. సో ఇక్కడ ఇది రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది. తర్వాత ఇది కరెక్ట్ స్పెల్లింగ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్.
అఫీషియల్లో సి ఉంటుంది, ఎస్ కాదు. ఎస్ బదులు సి పెడితే ఈ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది దీనికి. తర్వాత ఇది ఒకటి ఇచ్చాడు, దీని గురించి ఇక్కడ రాయమంటున్నాడు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హాస్టైల్. హాస్టైల్ ఏంటి, ఇక్కడే ఇచ్చాడు, అడ్జెక్టివ్ అన్నాడు, డన్. తర్వాత వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ హాస్టైల్, ఇక్కడ ఇచ్చాడు, హాస్టిలిటీ. నౌన్ ఫామ్ హాస్టిలిటీ. ఇలా కొన్నిట్లు మనకి ఈజీగా ఆన్సర్లు కూడా దొరికిపోతాయి. 33వ క్వశ్చన్కి వస్తే వీటిని మనం రాయాలంట ఓన్ సెంటెన్స్లో దీన్ని వాడి. తర్వాత 34వ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు. ఒక్కో దానికి ½ మార్కు, 2 మార్క్స్. ఇది ప్లంజ్ ఇన్ అంటే గో టు స్ట్రైట్ టు ద టాపిక్, నేరుగా వెళ్ళు. ఫ్లై హై, బీ సక్సెస్ఫుల్, సక్సెస్ అవ్వు. కామ్ డౌన్, కామ్ డౌన్ అంటే ఏముంది, ఒరే గమ్మునుండ్రా బాబు, లేదా వాడిని గమ్మును ఉండమనరా అని చెప్పడం, కామ్ డౌన్ చేయడం. మేక్ ఆర్ రిమైన్ క్వైట్, అయిపోయింది. హ్యాండ్ ఇన్, ఇవ్వడం ఏంటి, సబ్మిట్ అన్ అసైన్మెంట్ టు అన్ అథారిటీ, డన్. ఈజీ మా. తర్వాత 35 10 మార్కుల క్వశ్చన్లు ఇవి మీరు చూసుకోండి. చాయిస్ ఇచ్చాడు దీంట్లో, కనీసం మనకు చాయిస్ ఉంది కాబట్టి ఒక అదృష్టం అవుతుంది. తర్వాత 36వ క్వశ్చన్లో కూడా చాయిస్ ఇచ్చాడు, ఇవి కూడా 10 మార్కులు అంట. తర్వాత మనం 37వ క్వశ్చన్కి వెళ్తే దీంట్లో మనకు చాయిస్ ఇచ్చాడా, ఇచ్చాడు, ఇది కూడా మనకు ఉంది. సో మన డిస్క్రిప్షను ఫస్ట్ కామెంట్ చూడడం మర్చిపోవద్దు. అక్కడ మీకు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు 5 నుంచి 10 సంవత్సరాల వరకు పాత పేపర్లు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, వాటిని చూడడం మర్చిపోకండి. ఇక్కడతో క్వశ్చన్ పేపర్ అయిపోయింది. ఇప్పుడు బ్లూ ప్రింట్కి వద్దు. బ్లూ ప్రింట్ అంటే ఏ టాపిక్ నుంచి ఏం వస్తాయి, ఎలా వస్తాయి అనేది. సో ఈ పేపర్ మొత్తం 100 మార్కులకు ఉంటుందంట. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షను, బి గ్రామర్ వొకాబులరీ, సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అట. సో ఎలా వస్తుంది, సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది, దీంట్లోంచి వచ్చింది, దీంట్లో ఇలా ఒక్కొక్కటి మన క్వశ్చన్ దేంట్లోంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలుస్తుంది. సో బ్లూ ప్రింట్ అనేది బాగా చెక్ చేసుకొని వెళ్ళండి. మనకు ఈజీగా పాస్ అయిపోయే స్టూడెంట్స్ ఎవరైతే చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కాదు, కానీ కొంచెం డల్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఈజీ ఉన్న టాపిక్ని బాగా చదువుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ పాస్ మార్కులు కావాలంటే. ఇది చూడండి, సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్ 1. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, టెక్స్ట్ బుక్, 2 మార్కులు. షార్ట్ ఆన్సర్స్ ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఇక్కడ చూడండి. మళ్ళీ 2వ క్వశ్చన్ టెక్స్ట్ బుక్, 2 మార్కులు. ఇలా మనకు ఎక్కడి నుంచి ఏం వస్తుంది. ఇది 11th క్వశ్చన్ సప్లిమెంటరీ రీడర్ నుంచి వస్తుందట. సో ఇవన్నీ చూడండి, 1 నుంచి 10 వరకు అన్నీ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చాయమ్మా. 11 నుంచి 15 వరకు ఇవన్నీ సప్లిమెంటరీ రీడర్లోంచి వచ్చాయి. సో ఇవి 16వ క్వశ్చను మీకు ఎక్కడా దొరకదు, మీ స్కిల్ని బట్టి అని ఇస్తున్నాడు. 16 ఈ సెక్షన్స్ అన్నీ మీ స్కిల్ బేస్డ్ అట. ఇక్కడ 5 మార్కులు. అన్సీన్ ప్యాసేజ్ అంటే మీకు తెలియని ఒక ప్యాసేజ్. గ్రామర్ టెక్స్ట్ బుక్ నుంచి రావచ్చు, ఇండిపెండెంట్ బయట నుంచి కూడా రావచ్చు. ఇవన్నీ టెక్స్ట్ బుక్కా లేదా ఇండిపెండెంటా వాడి ఇష్టం. వెకాబులరీకి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ ప్రోజ్ అంట, ఇవన్నీ టెక్స్ట్ బుక్ ప్రోజ్ నుంచి. 34వ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుందంట. మన మ్యాచ్ ద ఫాలోయింగ్ అయి ఉంటుంది, ఇది ½ మార్క్ ఉంది కాబట్టి. 35వ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ లేదా సప్లిమెంటరీ రీడర్ అట. సేమ్ 35 బి కూడా అంతేనట. 36 ఇక్కడి నుంచి ఇండిపెండెంటు టెక్స్చువల్ థీమ్ బేస్డ్. 36 2 ఏబి. 38 సప్లిమెంటరీ రీడర్. ఇవన్నీ దేని నుంచి వస్తాయి, మొత్తం 100 మార్కులు ఎలా వస్తాయి, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. వెరీ షార్ట్ ఆన్సరు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ టైపు, వెరీ షార్ట్ ఆన్సర్ 4, షార్ట్ ఆన్సర్ 3, ఎస్ఏ టైపు 10. ఇది సెక్షన్ ఏలో వచ్చేవి. ఇలా మీకు ఏ సెక్షన్లోంచి ఏమొస్తాయి ఈ డేటా అంతా మీకు ఏపీ 10th బోర్డు రిలీజ్ చేసింది రీసెంట్గా. మీ క్వశ్చన్ పేపర్లు మాకు పంపించాలంటే tajquestionbank@gmail.com అనే మెయిల్ ఐడికి పంపించండి, మీ పేరు ఊరితో సహా నీట్గా ఫోటోలు తీసి. సో ఈ మోడల్ పేపర్ అయితే మేము తయారు చేసింది కాదు, ఇది ఏపీ 10th బోర్డే ఇచ్చింది. సో ఈ డేటా మొత్తం ఇచ్చారు.
మీకు ఏవి ఉపయోగపడతాయో ఏది లేదో చూసుకొని దీని ప్రకారం మీకు ఈజీ ఉన్న టాపిక్స్ని ఫస్ట్ కవర్ చేసేయండి. తర్వాత టఫ్ ఉన్న టాపిక్ మీద ఎక్కువ కష్టపడండి. ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.